దేవుని పరిశుద్ధ నామానికి మంచి సమయము, మంచి భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు, మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగుగాక. మరి ఈరోజు మరి దేవుడు నాకు మంచి పాలన ద్వారా మంచి అంశం ఇచ్చి రొట్టె విరుచుట. రొట్టె విరుచుట అంటే ఏమిటి, దాని గురించి తెలుసుకుంటే, దాన్ని ఆరోగ్యంగా తీసుకుంటే ఏమవుతుంది, యోగ్యంగా ఉండాలంటే మరి యోగ్యంగా తీసుకుంటే ఏమవుతుంది, లాభాలు నష్టాలు అని కాకుండా యోగ్యమైన దాన్ని తీసుకుంటే మనం నిత్యం ఎక్కడ ఉంటుంది ఇది తెలుసుకోవడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చింది. దానికి బట్టి దేవుని పొందడానికి తెలుస్తుంది. మరి ఈ రొట్టె విరుచుట అనేది మన ప్రభువు క్రీస్తు నియమించిన సంస్కారం. మన ఆదిమ అపోస్తులకు మరి దేవుడు అందించి వాళ్ళ ద్వారా మనకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. ఈ గొప్ప భాగ్యం మనం పొందుకున్నందుకు అసలు ఇంతకు మించింది ప్రపంచంలో ఏది లేదు. ఇది అంత గొప్ప భాగ్యం. నా జీవితంలో ఏది ఉన్నా కానీ దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తంలో ఏకమై ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేనే కాదు, ప్రతి క్రైస్తవుడు ఈ విషయంలో మరి దేవునికి ఎంతో స్థుతి చెల్లించుకోవాల్సిన విషయం. ఈ భాగ్యము అందరికీ రాదు, వచ్చిన వాళ్ళు కూడా పోగొట్టుకుంటారు. ఉదాహరణకు కాదు, నిత్యమైన ఒక సంఘటన ఏంటంటే, మరి ఐగుప్తీయులు వాళ్ళ మధ్యలో చెరలో పట్టబడిన ఇజ్రాయిల్ని మరి విడిపించడానికి దేవుడు మోషను వాడుతున్నప్పుడు మరి అక్కడ రక్త ప్రోక్షణ మరి వాళ్ళ గడపలకు ఆపాదించాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళ జ్యేష్ఠత్వ బాబును కాపాడుకోవాలంటే రక్త ప్రోక్షణ ఇచ్చింది. అప్పుడు ఇజ్రాయిల్తో పాటు ఐగుప్తులకు కూడా ఉంది. ఐగుప్తులు వినోదం జనాంగం వాళ్ళు వదిలిపెట్టుకున్నారు. మరణదూత వచ్చినప్పుడు మరి ఏ గడపలకైతే ఆ రక్త ప్రోక్షణ ఆపాదించిందో వాళ్ళ కుటుంబాన్ని మరి ఆ మరణదూత వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళకుండా మరి కాపాడబడి ఇజ్రాయిల్ అందరూ కాపాడబడ్డారు. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడి మరి దేవుణ్ణి మరి ప్రేమించి, వాళ్ళు దేవుని వ్యతిరేకంగా ఉన్నా కానీ దేవుణ్ణి మళ్ళీ ప్రేమించి దేవుని కావాలనుకున్నప్పుడు మాత్రం దేవుడు ఇచ్చిన వరాన్ని వాళ్ళు పొందుతుంది. ఐగుప్తులు వాళ్ళు పోగొట్టుకొని మరి జ్యేష్ఠ కుమారుని కాదు, పశువులను, జ్యేష్ఠమైన మేకలను వాళ్ళ పశువుల నుంచి ప్రతిదాన్ని పోగొట్టుకొని అక్కడ అంగలార్పు వినబడింది. మరి దేవుని చిత్తము ఏ విధంగా ఉంటుందంటే, మరి ఆయన అప్పటి నుంచి ఆది నుంచి దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి ఆది కాండంలో కూడా మరి ఆదాము పాపం చేసినప్పుడు, నువ్వు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు మరి ఆదామా నువ్వు ఎక్కడ అన్నప్పుడు మరి ఆదాము నేను పాపంలో ఉన్న దేవాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్త పడకుండా, దేవుని క్షమాపణ పడకుండా మరి కొంచెం ఎదురుగా మాట్లాడి నువ్వు చేసింది దేవం అని మాట్లాడినప్పుడు దేవుడు ఆ ఎదుటి పిలిచినప్పుడు కూడా ఒక బలి అర్పించి వాళ్ళకు చర్మం చొక్కాయలను గుర్తించి, మొట్టమొదటి బలి అక్కడే జరిగింది. చర్మం చొక్కాయలు గుర్తించి వాళ్ళకి తోటల నుంచి గంటి వేయాల్సి వచ్చింది. మరి ఇప్పుడు కూడా అంతే. మరి మత్తయి సువార్త 26:26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని దేవుడు మనకు అందించాడు. ఆయన శరీరము, ఆయన యొక్క రక్తము ఇది సాదృశ్యం కాదు. దేవుడే స్వయంగా చెప్పిండు ఇది సాదృశ్యం కాదు అని. ముఖ్యంగా ఇది శరీరము మార్కు సువార్త 14:22 చూసినప్పుడు దేవుడు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. అంతేకాకుండా మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం అని లూకా సువార్త 22:19 మరి 1 కొరింథీయులు 11:29 ఇది విలువబడిన శరీరం అని కూడా చెప్తుంది. దేవుడు స్వయంగా చెప్పిన మాటలను మనము సాదృశ్యమని, దీనికి మారుగా అని మరి ఆయన శరీరం అయోగ్యంగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? 1 కొరింథీయులు 11:29 ప్రభువు శరీరం అనే వివేచింపక
తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుతున్నాడు. శిక్షావిధి కలుగుతుంది అయోగ్యంగా తీసుకుంది. ఇది ప్రభు శరీరం అని, ఆయన రక్తం అని కాకుండా ఇది సాదృశ్యం అని కానీ, ఇది మారుగా అని కానీ మరి అయోగ్యంగా తీసుకున్న వాళ్ళు శిక్షావిధి కలుగుతాయి. ఈ శిక్ష పొందిన వాళ్ళు మళ్ళీ ఇంకా తిరిగి కోరుకునేది ఏముండదు. ఎందుకంటే దేవుడు స్వయంగా చెప్పిన మాటలను మనము ఎంత సత్యాన్ని, ఎంత ఇది ఎంతవరకు అధికారం కలిగి ఉంది, ఇది ఎంతవరకు సత్యమై ఉందని మనం ఎదుర్కోకపోతే మరి 100% శిక్షావిధి నుంచి కోలుకునే ఛాన్సెస్ అయితే లేవు. ఇంకోటి అంతేకాదు, ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు శిక్షావిధి కాకుండా ఇంకా త్రాగువాడు, ఇందువలనే మీరు అనేక బలహీనంగా అవుతున్నారు. అంతేకాకుండా ఇది ప్రభు రక్తం అని తిని తాగువాడు తనకు వివేచింపక తిని తాగువాడు మరి రోగులై ఉన్నారు. రోగులైనా బలహీనులైనా శిక్షావిధి పొందినా ఇది వివేచింపకుండా గ్రహించకుండా మనం ఏం చేసినా మరి అయోగ్యం అవుతుంది. అయోగ్యంగా ఉంటే మరణము, ఉలివెచ్చగా ఉంటే ఉనివేస్తా అన్న దేవుడు మరి మనకు తెలియజేయడానికి చూడు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ మనకు కూడా హెచ్చరిస్తుండు. మనం సరి చేసుకోకపోతే మన జీవితంలో మరి శిక్ష విధి ఒకటి, రెండవదిగా బలహీనులై, మూడవది రోగులై, నాలుగవది చాలా మందిని ఎదిరించుతున్నారు. మరి ఇక్కడ ఎదిరించుతున్నారు అని అంటే ఇంకా పరదేశంలో ఉన్నట్టు ఏం కాదు, ఇంకా పాతాళం అన్నట్టే. ఇంకా లేవడము అలాంటివి ఉండవు. పొరపాటున లేస్తే ఏడుపులు పండు కొరుకుటనే ఉంటుంది. ఆ జీవితం రావు. నిజంగా అలాంటి జీవితం వచ్చిందనంటే ఇంకా అది నిత్యమే, మళ్ళీ మళ్ళీ ఉండదు. అందుకే దేవుడు సమయం ఉన్నప్పుడే మనం సరి చేసుకోవడానికి చాలా అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఐగుప్తులు కూడా వాళ్ళు వినకుండా మరి అంతా కొంచెం వెర్రిగా చూసుకుంటూ ఉన్నారు. చాలా మంది వరకు అసలు ఆ ఏడుపు రోజున చూస్తే రాముల అంగలార్పు ఎంత వినబడిందో ఐగుప్తులు కూడా అంతకంటే ఘోరమే. ఇది నిజం. అయితే ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే ప్రతి సంఘంలో పాస్టర్సే మరి ప్రభువు వల్ల ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఇది సాదృశ్యము అంటారు. మరి దేవుడు స్వయాన్ని చెప్పిన మరి మొదట చెప్పిన మత్తయి 26 నుంచి 26 నుంచి మార్కు, లూకా, కొరింథీయులు అన్ని మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. ఎందుకంటే సమయం కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. మరి ఇవన్నీ దేవుడు స్వయంగా చెప్పిన మాటలను మనం ధిక్కరించకూడదు. ధిక్కరించడం అంటే ఇక అంతే సంగతులు. ఇక నిత్య పాతాలమే. అక్కడ ఏడుపు పండుగ భరించలేము. అక్కడ సైతాను ఉండి లీడ్ చేసేది అంత ఏం సీన్ ఉండదు. అది మనకంటే ఎక్కువ బాధపడుతుంది. అక్కడ చూసేది కూడా దేవుడే. ఎందుకనంటే అన్ని ఆధీనంలోనే ఉంటాయి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. ఆది కాండంలో కూడా యేసయ్య చేసి ఒక నిశ్చయంగా చెప్తాడు, నువ్వు ఈ పండు తినగినవును నువ్వు నిశ్చయంగా చచ్చేదావు. సైతాన్ని చూడు క్వైట్ ఆపోజిట్ గా ఇది నిశ్చయంగా మీరు చావరని అబద్ధం చెప్పి దాని జీవితంలో దేవుడు ఏదైతే చెప్తాడో దానికి క్వైట్ ఆపోజిట్ గా చెప్తాడు. ఇప్పుడు చూడు, ఇది శరీరము, నా శరీరము, ఇది తినువారు దీన్ని త్రాగువారు నిత్యం న్యాయమట్టు ఉంటారు, నిత్య జీవం కలుగుతారు, జీవం కలిగి ఉంటారు, నిరీక్షణ మీకు వస్తుంది అని దేవుడు చెప్తా ఉంటే అది దాన్ని పట్టుకొని కరెక్ట్ కాన్సెప్ట్ని పట్టుకొని అది తప్పు లీడ్ చేస్తుంది. ఇది సాదృష్టం అని, ఇది రొట్టె అని, ఏదేదో ఇది పులిసిందని, లేకపోతే ఎన్ని రకాలుగా మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాయి. దాని సైతాన్ యొక్క తెలివితేటలే అవి. ఎప్పుడు లోకాశ, జీవోక్తము, నేత్రాశ ఇవి చూపించుకుంటూ ఈ 3 పెట్టి మీదనే దాని యొక్క గురి పెట్టి మనిషిని పడేయాలని చూస్తుంది. మరి ఇదే విధంగా మరి దేవుడు అపోస్తుల కార్యము 2:42లో క్రీస్తు సంఘం అనే దేవాలయానికి దేవుడు ఏర్పాటు చేసిన 4 స్తంభాలు. మెయిన్ అపోస్తుల బోధయందును, సావాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన అందును ఎడతెగక ఉన్నారు. కొంచెం గ్యాప్ ఇచ్చినామంటే సైతాన్ వచ్చేస్తుంది. దేవుడు అదే ఏర్పాటు చేసింది, ఇది ఎడతెగక పెట్టుకున్నాను. మన సంఘాలు మాత్రం కొంచెం ఎడబాటు ఎక్కువ.
ఇవి మనం నేర్చుకోవాల్సిన విషయాలే. ఎందుకంటే గెనెసరెతు తీరమున యేసయ్య బోధ చేస్తుంటే జనసమూహం అంతా ఆయన మీద పడుతుంది. యేసయ్య ఒక చోట దోణి ఎక్కి బోధ చేస్తుంటే ఒక్క పేతురు మాత్రం బాగా విని, అబ్బా! ఈయన ఒక అధికారం కలిగి బోధ చేస్తుండు. ఈయన ఒక అధికారి అని గుర్తుపడతాడు. అప్పుడు ఆయన వెంబడిస్తాడు. ఈ జనసమూహం పేరు ఎక్కడ రాయబడలేదు కానీ పేతురు పేరు మాత్రం రాయబడింది. మరి అట్లా వెంబడించిండు. ఎందుకంటే నిదానించి చూసిండు యేసయ్యలో ఉన్న అధికారాన్ని, ఆయన సత్యాన్ని వెంబడించిండు. అట్లా వెంబడించడానికి దేవుడు ఎన్నో మార్గాలు చేసి మనం ఎప్పుడు తొట్టిల్లుకుంటూ ఉండడానికి, ఎడతెగక ఉండాలని మరి అపోస్తుల బోధ యందును, సావాసమందును, రొట్టె విరుచుట ప్రార్థన యందును పెట్టాడు. ఇందులో రొట్టె విరుచటం మెయిన్ కిల్లర్ అయినా ఎడతెగక ఏది చేసినా ఎడతెగక అనేది మాత్రం దేవుడు ఏర్పాటు చేసిన విషయం. ఎడబాటు అనేది లేదు. అంతెందుకు సాతాను కూడా ఆదామును అవను శోధించేటప్పుడు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఎడబాటు ఏ మాత్రం వేయలేదు. మిస్పరైజ్ చేసేసింది, అబద్ధం చెప్పింది, ఎంతో నమ్మబుచ్చింది. ఒక్క నిమిషం ఎడబాటు కావాలంటే మేము పోయి అడుగుతాము, ఆదాముని అడిగిరా అని. కొంచెం ఎడబాటిస్తే ఆదాము వెంబటే అసలు ఈ సిస్టమ్ ఈ విధంగా ఉండకపోతుండేమో. ఎందుకంటే ఆదాము మంచి దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి. కొంచెం ఆలోచన చేసి సాతాను ఓడిస్తుండే. ఎడబాటు ఇవ్వకుండా కరెక్ట్ టైంలో కొట్టేసింది అనమాట సైతాన్. అందుకే మనకు దేవుడు ఏమాత్రం ఎడబాటు లేకుండా ఎడతెగక దేవుని యందు ఉన్నాడు. మిస్ అయితే ఒకడు అపవాది ఉన్నాడు. దాన్ని మనం జయించాలంటే మాత్రం కొన్ని కష్టమే ఈ లోక సంబంధంగా. ప్రతి దేవుని పట్టడం దేవుని యందు ఉంటేనే జయించగలుగుతాం. యేసయ్యను కూడా సైతాన్ని శోధించింది. మరి జయించడానికి మరి ఉపవాసం ఉండి వెంటనే వచ్చినప్పుడు ఎంతో శోధించింది. అప్పుడు యేసయ్య ఏం చేయలేదు. నువ్వు ఏం చెప్తా అది చేస్తానికి ఏం లేదు, నువ్వు ఇది దేవుడు అయిన యెహోవాను శోధించొద్దని వాక్యంలో రాసిన ఒకసారి పోయి చదువుకోపాటు. మరి దానికి చదువు బైబిల్ చదివిందే చదువుకోపాటే ఓడిపోయింది. లేదు అది ఎంత సింపుల్, ఆ రాళ్ళని రొట్టెలు చేసుకోవడం అంటే దేవునికి చాలా సింపుల్. కానీ దానికంటే సింపుల్ గా మనం గెలవాలంటే, సైతాన్ని గెలవాలంటే ఏం చేయాలనేది మనకు తెలియజేయడానికి వాక్యాన్ని చూపించండి. ఆయన ఇచ్చిన ఈ వాక్యము, మరి ఆయన వాక్కు ఎంత శ్రేష్టమైంది, ఎంత పరిశుద్ధమైంది అని అంటే అంత సత్యమైంది. ఈ సత్యాన్ని అసత్యం చేయడానికి సంఘంలో దూరి అయోగ్యంగా పనులు చేపిస్తుంటారు. అయోగ్యంగా ఉంటే ఎంత ప్రమాదకరం అనేది మరి దేవుడు మరి కొరింథీయుల సంఘానికి చెప్తూ మనకు హెచ్చరించుకుంటూ ఉన్నాడు. మరణమే, మరి ఆ మరణాన్ని జయించాలంటే మనకు కాదు. మరి దీన్ని మరి యోగ్యంగా ఉండాలంటే, యోగ్యమైనది మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? అది కూడా వాక్యంలోనే నేర్చుకోవాలి. వాక్యం తప్ప మనకి ఇది ముఖ్యం కాదు. వాక్యంలో మరి యోహాను సువార్త 6:52-57 వరకు చూసుకుందాము. సువార్త 6:52-57, 53 నుంచి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీరు జీవము గలవారు. జీవం కలిగి ఉండాలంటే మరి ఆయన రక్తం తిని మరి ఆయన శరీరం తిని ఆయన రక్తము తీసుకోవాలి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మనకు ఆ ఛాన్స్ అనేది లేదు. మరి దీన్ని అయోగ్యంగా చేస్తే ఎవరో చేసి పాస్టర్లు చేసిందని, కొన్ని సంఘాలు చేసిందని కాదు. సంఘంలో సాతాను దూరి దీన్ని ఏ విధంగా మభ్య పెట్టాలి, సింపుల్ చేయాలి. ఇది మెయిన్ సింపుల్ చేయాలని దాని తాపత్రం. దాన్ని మనం పట్టాలంటే వాక్యం సారంగానే వెళ్ళాలి. ఈ వాక్య కాంతిలోనే ఉండాలి, వాక్య వెలుగులోనే దాన్ని ఊడించాలి. అంతేగాని మన శక్తితోటి మనం ఏమీ చేయలేం. మరి ఇది ఒకటి మెయిన్. రెండవదిగా మరి అక్కడ 3-4 నష్టాలు ఉన్నాయి. ఇక్కడ లాభాలు, ఇవి లాభాలే. మరి నిత్యంలో ఉండడానికి అది నిత్యమే, అదేమో పాతాళంలో నిత్యం, ఇదేమో పరలోకంలో నిత్యం. యేసయ్యను అంటుకుని ఆయన కుడి పార్శ్వంలో
మరి ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమానం. ఈ బహుమానాన్ని మనం అసలు చేయకూడదని మరి నేను అనుకుంటున్నాను. మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగుతున్నా కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. అంతేకాదు, నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కాదు. నిత్య జీవంలో ఉండాలన్నా ఆయన శరీరం దేవుడు మంచిగా మనకు క్లియర్గా చెప్పాడు. దీన్ని ఏమాత్రము తడువు చేయొద్దు, ఎడతెగక ఉండాలి, అశ్రద్ధ చేయొద్దు, అయోగ్యంగా ఉండొద్దు, యోగ్యంగా ఉండాలి. ఈ శరీరము నా శరీరం, దీన్ని విరిచి మీకు ఇస్తున్నాను. అసలు ప్రభు శరీరాన్ని విరిచి మనకి ఇవ్వటము అంటే మరి ప్రభురాత్రి భోజనం అనమాట. మత్తయి సువార్తలో క్లియర్గా దేవుడు ఆశీర్వదించి మనకి ఇచ్చింది. దాన్ని మనం ఏ విధంగానైనా ఇంకా అయోగ్యంగా కాకూడదని దేవుడి ఇష్టం. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి అంటే, మరి నా శరీరం తిని రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినం నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. మరి ఈ విషయాలు మనం క్లియర్గా ఎక్కడనో చూడాల్సి ఏదో చేయాల్సిన పని లేదు. పాస్టర్ గారు చెప్పిండ్రు కదా అని మనం దీన్ని నెగ్లెక్ట్ చేసి నిత్య జీవం పోగొట్టుకుంటాం. అందుకే యోహాను సువార్త, మళ్ళీ యోహాను సువార్త ఇది ఒకటి కూడా ఉంటుంది. నిత్య జీవం 6:54 క్లియర్ కట్ గా చెప్పిన విషయం ఏంటంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. మళ్ళీ అదే విధంగా మరి నిరీక్షణ విషయం కూడా దేవుడు మనకు చెప్పిండు. క్రీస్తు నిలిచి ఉండుట అనేది దేవుడు ఈ 2-3 విషయాలను మనం చూసుకున్నాము, సమయం లేదు కాబట్టి. క్రీస్తు నిలిచి ఉండుట యోహాను సువార్త 15:4. యోహాను సువార్త 15:4. నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచి ఉండు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవుడు ఎంత ప్రేమతో చెప్పిన మాట ఇది. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆయనకి ఇష్టం. ఎంత ఇష్టంగా ప్రేమతో చెప్తున్నారంటే, మీరు నా యందు నిలిచి ఉంటే తప్ప ఇది మీకు సాధ్యం కాదు. నేను తండ్రి యందు ఏ విధంగా నిలిచున్నానో మీరు నా యందు అదే విధంగా నిలిచి ఉండాలని దేవుడు స్పష్టంగా ప్రేమగా చెప్పింది. ఎక్కడ తొట్టిల్లకూడదు మన జీవితము, ఎక్కడ మిస్ కాకూడదు. నా ఉంటూ ఉండాలి, నా కుడి పార్శ్వంలో ఉండాలి, నన్ను చూసుకుంటూ ఉండాలి. నేను ఇచ్చిన పరలోక రాజ్యంలో వాళ్ళు ఒక అధికారం కలిగి ఉండాలని మనకు అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చిండు. ఇంకొకటి ఫలించాలి. ఈ ఫలం అనేది చాలా మరి క్రైస్తవ జీవితానికే ఒక మంచి ఆదర్శం. ఫలించకపోతే మన జీవితం అంతా వృధానే. మనకు తెలిసిన సత్యాన్ని పట్టుకొని స్వార్థ రూపకంగా కానీ ఏ విధంగానైనా కానీ దేవుడు మన కోసం శిలువలో బలియాగం చేసిన విషయాన్ని తెలియజేయకపోతే మన జీవితం అయోగ్యమే. ఆయన చేసిన త్యాగం అంతా ఇంత కాదు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మన కోసం పరిశుద్ధమైన రక్తంతో మనల్ని కడిగి మనల్ని కొనుక్కున్న దేవుడు, ప్రేమతో కొనుక్కున్న దేవుడు. బైబిల్ గ్రంథం మొత్తం చూస్తే కూడా మనకు తెలియజేసేది ఏంటంటే, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ, నేను అందరికీ ప్రభువును, నేను ప్రేమను అనే విషయం తెలియజేయడానికి దేవుడు ఎంతో మరి ప్రాధాన్యపడ్డాడు. మరి మనం కూడా దేవుని యందు ప్రేమ కలిగి ఆయనను పోలి, ఆయన శరీరం తిని ఆయన రక్తం మనలో ఉంది కాబట్టి ఆయనను పోలి మనం నడుచుకోలేకపోతే మన జీవితం అయోగ్యం అయితే మరణమే. ఆ మరణం మామూలుగా ఉండదు. ఇప్పుడే మనం చదువుతున్నాం ఇంకొక ఫలించాలి. మరి ఫలించకపోతే మరి మనం ఏం ప్రయోజనం? మన జీవితంలో మరి ప్రయోజనం అనేదే లేదు. ఫలించకపోతే మన జీవితంలో ప్రయోజనమే లేదు.
అబ్రాహాముకు చెప్పినప్పుడు మరి నువ్వు లేచి నా మాట విని వెంబడి వచ్చాయి అన్నప్పుడు వెంటనే మరి ఊరు ప్రాంతాన్ని వదిలిపెట్టి ఊరు అనే ప్రదేశం నుంచి వచ్చేసింది. అక్కడ నియమాలు, అక్కడ పద్ధతులు, అక్కడ ఆచారాలు భయంకరంగా ఉంటాయి. అందుకే దేవుడు చూపించింది ఏదైనా శ్రేష్టంగా ఉంటుందని వెంబడించింది. యెహోవా చూసుకోండి అన్నప్పుడు మరి ఆ ఇస్కరేను వాళ్ళే ఆశీర్వదించిండు అబ్రాహాము. అంతేకాదు మరి అబ్రాహామును మొరియా పర్వతానికి తీసుకొచ్చి బలి అర్పించమన్నప్పుడు ఆదికాండం 22లో ఉంటుంది. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. మరి 3 రోజుల ప్రయాణం ఇచ్చింది. 3 రోజుల ప్రయాణంలో విశ్వాసంలో ఎంత గడబడి ఉన్నా కానీ మరి ఆ బలి మంచిగా జరిపించడానికి మరి లేక ఇచ్చిన కుమారుణ్ణి మరి బలి ఇవ్వడానికి తీసుకెళ్లి బలి అర్పణకు మంచి ఉద్దేశంతో బలి సిద్ధమైపోయాడు. ఏ మాత్రం వెనకడుగు కత్తి లేపి మరి బలి జరిగే సమయంలో మరి యేసయ్య మరి సమాధానకర్తగా అప్పుడు కూడా పనిచేసింది. మంచి గొర్రె కొమ్ములు తిరిగిన గొర్రె పిల్లను బలి ఇచ్చాడు. అప్పటి నుంచి బలియాగం జరుగుతూనే ఉంది. ఆదికాండం నుంచి మొదలు పెడితే ప్రతి అధ్యాయంలో ఆదికాండం నుంచి ప్రకటన బలి గురించి, మరి బలి పశువు గురించి, రక్తం గురించి దేవుడు చెప్తూనే ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఎంత చేసినా ఈ బలితోటి ఈ రక్త ప్రోక్షణ ద్వారానే పాప ప్రాయశ్చిత్తం, పాపాన్ని కడగడానికి వెళ్ళుంటుంది. ఇదంతా కాదు. ఇంకెంతసేపు ఈ కోడెల రక్తం మనుషులది, కోడెలది రక్తం మేకలది ఇది కాదని దేవుడే తన కుమారుణ్ణి భూలోకానికి ఒక బలియాగా పశువులాగా అది పంపించు. మరి దేవుడు దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మరి ప్రతి పనిని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్చిన దేవుడు గొప్పవాడు. ఇదంతా మన ప్రేమ కలిగి ఉండాలి, ఆయనతో పోలి ఉండాలి, ఆయనలాగా నడుచుకోవాలి అనే ఉద్దేశం. ఇలాంటి వారికి, నీతిమంతులకు మరి పరలోక రాజ్యం దేవుడి అనుగ్రహించి ఆయనతో నడిచిన బిడ్డలకు దేవుడు పరలోక రాజ్యంలో ఆశీనులుగా చేసుకుంటూ ఆయనను వెంబడించిన వారిని, ఆయన కోసం ఆకలి తప్పులు కలిగిన వారు దేవుణ్ణి చూశారన్నాడు. అసలు దేవుణ్ణి చూడడం అంటే మామూలు విషయమే కాదు. ఇంకా ఇవన్నీ ఏది చెప్పినా అయోగ్యంగా ఉంటే మాత్రం మీరు తప్పించుకోవాలి, యోగ్యంగా ఉండాలి. అయోగ్యంగా ఉంటే మరణానికి వాళ్ళని సాయం తీసుకెళ్తారు అనేది మెయిన్. ఇంకొక విషయం ఏంటంటే నిరీక్షణ కలిగి లేకపోతే మరి క్రైస్తవ జీవితంలో అసలు మెయిన్ అనేది జీవితంలో లేదు. ఈ లోక సంబంధమైన నిరీక్షణ కాకుండా మరి 1 కొరింథీయులు 15:19 ఇప్పటి జీవిత కాలం కోసము ఏమి పరిమితం కావద్దు ఈ నిరీక్షణ. మనం మరణించి పునరుత్థానము విషయంలో కూడా నిరీక్షణ కలిగి లేకపోతే మన జీవితం, క్రైస్తవ జీవితం అర్థమైన జీవితమే అన్నట్టు, వ్యర్థమే అన్నట్టు. మరణాంతం దేవుడు మనము సంభవించే మేలులు అవి నీతిమంతుల పునరుత్థానము. ఆ పునరుత్థానంలో 6000 ఏండ్ల మానవ చరిత్ర అంతటిలో దేవుని సహవాసం చేసి మరణించిన భక్తులందరూ పునరుత్థానాలు అయిన తర్వాత ఆదాము నుంచి మొదలుపెట్టి ఆ చివరి విశ్వాసి వరకు ఈ నిరీక్షణ కలిగి ఉంటే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. నిరీక్షణ అనేది మరి క్రైస్తవ ఇది మనం 3 విషయాలు తెలుసుకున్నాం. ఇంకా ఆదికాండం 22 మరి ఈ మొరియా పర్వతంలో కూడా మరి ఆ నిరీక్షణ విషయంలో మరి అబ్రాహాము ఎంతో ఘనుడు, అసలు నిజంగా ఏ మాత్రం ఎంతడు వేయలేదు. యెహోవా ఈరే మరి దేవుడు చూసుకున్న విధానం ఎంతో ప్రేమ కలిగి ఉంది. దేవుడు చూసుకున్న విధానం మనకు తెలుసు. మనము రుచి చూసి ఎరిగిన బిడ్డలం కాబట్టి మనం తొట్టిలో వేరే వారిని ఇందులోకి నడిపించడానికి మనం పని చేయాలి. మరి యేసయ్యను మరి సిలువ వేసినప్పుడు కూడా మరి ఇద్దరు దొంగలు ఒకే మాట అంటారు, ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకో, ఆ తర్వాత మా గురించి. ఎంతో మూర్ఖమైన జవాబు అది. అసలు ఆ మాటకు సైతాన్ దగ్గర నుండి మాట్లాడిపించిన విధంగా ఉంటుంది. యేసయ్య కొంచెం సేపు అయిన తర్వాత మాటలు, తండ్రి వీరేం చేస్తున్నారు
దయచేసి వీరిని క్షమించు అని అన్నప్పుడు మరి ఒక దొంగ నిదానించి చూస్తాడు. యేసయ్యను మొత్తం గమనిస్తాడు. మామూలుగా కాదు గమనించడం అనేది. మోషే ఒకసారి తాపసర్పం కరిచినప్పుడు మరి ఎత్తులో ఒక సర్పాన్ని పెట్టాడు. అప్పుడు ఎవరైతే ఆ తాపసర్పం కరిచిన నిదానించి చూసిండ్రో వాళ్ళందరూ ఏదో ఇట్లా చూసి ఇట్లా చూసిన వాళ్ళు ఎవరు బతకలేదు. నిదానించి చూస్తే అప్పుడు సాదృశ్యమే ఇప్పుడు యేసయ్య సిలువ. ఇక్కడ దొంగకు కూడా మంచి అవకాశం వచ్చింది. ఇద్దరు నన్ను క్షమించు, నీ రాజ్యం నన్ను చేర్చుకో అనగానే దేవుడు ఏమి ఇచ్చింది కాదు. ఎంత నిదానించి చూస్తే ఒక మాట అంటాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు అన్నప్పుడు, నీ తండ్రి రాజ్యంలో నన్ను చేర్చుకోమనిలే, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోదేమా అంట. నీకు రాజ్యం ఉంది, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో. వెంటనే దేవుడు నేడు నువ్వు నాతో పరదేశిస్తున్నాను. ఆ మాట అనడానికి నిజంగా ఒక ప్రాక్టికల్ గా చూస్తే దేవుడు తండ్రికి చెప్తుంది కదా, మరి తండ్రి రాజ్యంలో నన్ను పెట్టుకోమనలే, నీ రాజ్యంలో అంటే ఎంతసేపు నిదానించి చూసింటాడు. ఆ దొంగ ఎంత గమనించుంటాడు. ఆయన శరీరం నలగొట్టబడిన శరీరంలో పాలు పొందినంత విధంగా లీడ్ అయ్యాడు. నిజానికి అతను పాలు పొందినట్టే ఆ రక్తంలో ఆయన కడగబడాడు. అందుకే ఆషామాషిగా బాప్తిసం పొందిన దానికంటే అంత నిదానించి చూసిండు అనమాట. ఈ విషయాలన్నిటికీ దానికి పొందుపరిచి ఉన్నాయి. ఆ దొంగ చేసింది నేను భలే సంతోషపడతా ఉంటాను. నిజంగా దొంగ ఏదో సింపుల్ గా అనలే ఆ మాట. చాలా నిదానించి చూసి దేవుని యొక్క శక్తిని, ఆయన అధికారాన్ని, ఆయన యొక్క శరీరాన్ని, ఆయన రక్తం పరిశుద్ధ రక్తం కాల్చిన విధానాన్ని కాకుండా దేవుని యొక్క ప్రేమను కూడా చూస్తుంది. మరి వాళ్ళకి తెలియదు దొంగలకు, మరి దేవునికి తెలియదు. వాళ్ళు కొట్టేటప్పుడు ఎంత కసిగా కొట్టింది, ఎంత అవమానించింది, ముఖం మీద ఉమ్మి వేసింది. దేవునికి తెలిసే, మరి వీళ్ళంతా తెలియదని కాదు. దేవునికి తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒక దానిలో చిక్కబడి ఉన్నారు, వీళ్ళు ఒక మతంలో ఒక కసిలో ఉన్నారు, వీళ్ళు చేసేదంతా వీళ్ళకి తెలుసు అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి ఏమీ తెలియదు. ఒక ప్రేమ కలిగిన వ్యక్తికి మాత్రమే ఆ ఒక్క విషయం తెలుస్తుంది, వీళ్ళకి ఏమీ తెలియదు. దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఆ విషయం కనుక్కొని దేవునికి మనకు మధ్యవర్తిగా పనిచేసి నమ్మకంగా పనిచేసి మనల్ని కాపాడుతున్న దేవుడు. మరి అంతేకాదు, మరి ఆ దొంగ ఎంత జీవితంలో మరణాంతరం వరకు మరి దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండగలిగింది. కాకపోతే కొంచెం సమయం ఉంది అతనికి. మనం కూడా మరణాంతరం వరకు దేవుని విడిచిపెట్టకుండా, అయోగ్యంగా ఉండకుండా యోగ్యమైన జీవితం ఉంటే మాత్రం మరి దేవుని యొక్క కుడి పార్శ్వంలో ఆశీర్వాదమై ఉంటామని మరి సెలవు తీసుకుంటాం. ఈ సమయం ఇచ్చిన